తాజా ఫలితాల్లో తెలుగువారి ప్రభంజనం. కానీ విని ఎరుగని ఫలితాలు. మనకు మనమే పోటీ, మనకు మనమే సాటి. జాతీయ స్థాయిలో తెలుగు వెలుగులు అని చెప్పుకోవాలబ్బా. అవు మళ్ళా దేశంలో పెద్ద కొలువులంటే ఐఏఎస్, ఐపీఎస్ గవి కొట్టినోళ్ళు కలెక్టర్లు, పెద్ద పోలీసులు అయితరాయే. ఇవాళ సివిల్స్ రిజల్ట్స్ వచ్చినాయి. ర్యాంకులు సంపాదించిన మనోళ్లను అందరికి చూపియాలి కదా మరి. సివిల్స్ లా తెలంగాణ పేరు మార్మోగింది మల్లోపారి. మన దోనూరు అనన్యారెడ్డి దేశం లెవెల్లా 3వ ర్యాంకు కొట్టింది. మళ్ళా సొంతూరు మహబూబ్ నగర్ జిల్లా పొన్నకల్ ఆడనే బడి చదువు. హైదరాబాద్ లో ఇంటర్, పెద్ద చదువులకు ఢిల్లీకి పోయింది. సివిల్స్ రాసుడే 3rd ర్యాంకు కొట్టుడంటే మామూలు ముచ్చట కాదుల్లో. Sir, I'm Ananya. I come from Mahbub Nagar district of Telangana. I'm a cricket enthusiast and I also like to teach and mentor students. ఇక కరీంనగర్ జిల్లాలుండే సాయి కిరణ్ కు 27వ ర్యాంక్ వచ్చింది. నాయన కాలం చేస్తే అమ్మ బీడీలు చుట్టుకుంటా చదివిస్తే కష్టపడి ఇంత పెద్ద కొలువు సంపాదించిండు. వరంగల్ జిల్లా జయసింహారెడ్డి 103వ ర్యాంకు కొడితే ఇదే జిల్లాకెళ్ళి సైంపు కిరణ్ 568వ ర్యాంకు, అనిల్ కుమార్ 764వ ర్యాంకు తెచ్చుకున్నారు. కరీంనగర్ లోనే కొలనుపాక సానకు 739వ ర్యాంక్ వచ్చింది. అక్కోళ్ళ నాయన మన వెలుగు పేపర్లో ఇలేకరి. స్ట్రెస్ కంటే నేను నా పేరెంట్స్కి థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే నేను ఎప్పుడైనా స్ట్రెస్గా ఫీల్ అయినా అప్పుడప్పుడు మాట్లాడడం, మోటివేషన్ ఇస్తూ ఉంటారు. ఇంకెన్నాళ్ళు చదువుకుంటా అని రోజు అడుగుడే వచ్చినప్పుడల్లా. దేశం మొత్తంలో 1016 మంది సెలెక్ట్ అయితే అందులో తెలంగాణ, ఆంధ్రాకెళ్ళి 50 మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుండే ఆదిత్య శ్రీవాత్సవ్ ఫస్ట్ ర్యాంకు కొట్టిండు. సివిల్స్ లో జాబులు కొట్టిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు.